హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత మేకింగ్ వీడియో అయితే కవర్ చేయడానికి అయితే వచ్చిన. ఈ ప్లేస్ వచ్చేసి విక్టోరియా ప్లే గ్రౌండ్ అనమాట. అయితే మన కోటి నుంచి మన చదర్ఘాట్ సిగ్నల్ నుంచి మనకు రైట్ తీసుకుంటే మనకైతే ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్ అయితే మనకు కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఎంత భారీ విగ్రహం అయితే రెడీ అయితే అవుతుందో. ఈసారి 25 ఇయర్స్ అనమాట సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. చాలా గ్రాండ్గా అయితే ఉండబోతున్నాయి. చూసుకోవచ్చు గైస్. మనకైతే ఇక్కడ ఆర్గనైజింగ్ చేసేది గులాబ్ శ్రీనివాస్ అన్న, గంగపుత్ర సంఘానికి చెందిన అన్న. అయితే మొన్న అయితే పోస్టర్ లాంచ్ అయితే ఉండే గాయస్. ఇది సాటర్డే రోజు. మనమైతే భారీ వర్షం ఉందని అయితే మనమైతే రాలేకపోయినాం. నిన్న కూడా ఉండే పోస్టర్ లాంచ్. నిన్న కూడా వర్షం ఉందని నిన్న కూడా రాలేకపోయింది అనమాట. నేను ఆ పోస్టర్ది కూడా చూపిస్తాను అనమాట. అమ్మవారు ఎట్లా రూపం ఉందో, ఈసారి ఎట్లా తయారవుతుందో. అండ్ గైస్ మనకైతే కనిపిస్తుంది ఏంటంటే 10 హ్యాండ్స్ అండ్ కిందనేమో సింహం ఉంది, ఇంకా ఎద్దు కూడా ఉన్నది, ఇంకా కింద వచ్చేసి రాక్షసుని చంపుతున్నట్టు అయితే ఉన్నదనమాట. అమ్మవారు మొత్తం ఫుల్లీ స్టాండింగ్ పొజిషన్ అయితే ఉన్నదనమాట దుర్గామాత. ఇంకా కలర్ అయితే మాత్రం ఇంకా సూపర్బ్ అయితే ఉంటుంది దుర్గామాత అయితే మనకు లుక్ అయితే చూసుకోవడానికి. షెడ్ అయితే చూసుకోవాలి, ఎంత పెద్ద భారీ షెడ్ అయితే వేసినారో. మనకైతే ఈ షెడ్ చూస్తే మాత్రం మనకు సేమ్ కలకత్తా అయితే గుర్తొస్తుంది అనమాట. కలకత్తాలో కూడా సేమ్ ఇట్లాంటి షెడ్లే వేస్తారన్నమాట. చాలా పెద్ద పెద్ద భారీ మండపాలు వేస్తారు. ఇంకా అమ్మవార్లు అయితే చిన్నగానే ఉంటాయి, కానీ షెడ్లు అయితే చాలా భారీగా వేస్తారు. మంచి డెకరేషన్ అయితే చేస్తారన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే మన టెలివిజన్ హోటల్ పక్క గదిలో అయితే పెడతారన్నమాట. ఈసారి మాత్రం మళ్ళీ ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్లోనే పెడుతున్నారో, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడనే ఏ ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్లోనే పెడతారో మనకైతే ఐడియా లేదు. కానీ ఇక్కడనే పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఎందుకంటే ఇది మొత్తం ప్లే గ్రౌండ్ కదా, అందరూ చూడడానికి కూడా పబ్లిక్ అంటే స్పేస్ కూడా బాగుంటుంది. చూసుకోవచ్చు ఎంత పెద్ద స్పేస్ అనమాట. ఇదంతా ప్లే గ్రౌండ్ అనమాట. మనకైతే లైటింగ్ లేదు కాబట్టి మొత్తం చీకటి అయితే కనిపిస్తుంది. ఇట్లా అమ్మవారిని అయితే ఇక్కడైతే తయారైతే అవుతుందన్నమాట. చూసుకోవచ్చు. అయితే గైస్ మనమైతే చూసుకోవచ్చు పోస్టర్ అయితే మీకు చూపిస్తా అన్న కదా ఎట్లుందో. ఈ అమ్మవారి రూపం అయితే మనకైతే ఇట్లయితే కనిపిస్తుంది. ఇదన్నమాట పోస్టరు. అయితే 3 లేయర్ల మట్టి అని చెప్పాను కదా, ఆ 3 లేయర్ల మట్టి అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ అయితే ఇదైతే బంకమట్టి అనమాట. ఫస్ట్ ఒక లేయరు, మళ్ళీ ఇంకొక లేయర్ ఏమో ఎర్రమట్టి, అండ్ తర్వాతకి మనకి లాస్ట్ కోటింగ్ ఏమో స్మూతింగ్ కోటింగ్ అని ఉంటుంది అనమాట. అది కూడా చేస్తారు. ఇట్లా గడ్డి కూడా లోపలంతా పెట్టి తర్వాతకి మట్టి అనేది చేస్తారు. అయితే మనమైతే ఇక్కడైతే చూసుకోవచ్చు తాడ్లతోనైతే ఇట్లా మన కిందున్న మట్టి కానీ ఇంకా గడ్డి కానీ ఇంకేదన్నా వస్తువులు ఉంటే ఇట్లా పైనకైతే లాగి ఆ పైన వర్క్ అయితే చేస్తున్నారు అన్నమాట. చూసుకోవచ్చు. అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఫేస్ వర్క్ అయితే నడుస్తుందన్నమాట. అది ఎంతవరకు వచ్చింది ఏందో మనకు కూడా అంత ఐడియా లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ కావడానికి అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అయితే గాయస్ మనకి ఖైరతాబాద్లో భారీ విగ్రహం 72 ఫీట్స్ ఎట్లా అయితే మట్టితో అయితే రెడీ అయితే చేసినారో, సేమ్ ఈ అమ్మవారు కూడా 65 ఫీట్స్ అనమాట ఈసారి. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాబట్టి ఈసారి 65 ఫీట్స్ అయితే పెడుతున్నారన్నమాట. అండ్ నాకు తెలిసి అయితే ఈ 65 ఫీట్స్ పెట్టడం అయితే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సో గైస్ ఈ అమ్మవారు కూడా యాజ్ టీస్ ఈకో ఫ్రెండ్లీ ప్యూర్ మట్టితోనైతే రెడీ అయితే చేస్తున్నారు అనమాట. 3 లేయర్ల మట్టితోనైతే రెడీ చేస్తున్నారు. లోపలైతే ఆల్మోస్ట్ మనకైతే గడ్డి అయితే మొత్తం అంతా సెట్ అయితే చేసినారు. ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇంకొక ఫస్ట్ అయితే కోటింగ్ అయితే నడుస్తుంది. ఇంకా సెకండ్ కోటింగ్ అయిపోయి థర్డ్ కోటింగ్ వచ్చేసిందంటే అది కూడా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కలర్స్ అయితే చేయొచ్చు. ఈ రోజుకైతే మనకైతే పండుగ అమ్మవారి నవరాత్రులు వచ్చేసి 2nd నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతాయి. అయితే ఈరోజు 25th అనమాట. ఇంకా మనకైతే నవరాత్రులు స్టార్ట్ కావడానికి ఇంకా 7 డేస్ అవుతుంది. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇదన్నమాట అప్డేట్. అండ్ మనం ఇంకా కలర్స్ వేసినాక కూడా మనం ఒకసారి అయితే వచ్చి అమ్మవారు ఎట్లా రెడీ అవుతుందో, ఎట్లా రెడీ అయ్యిందో అది కూడా ఒకసారి మనమైతే వీడియో అయితే చేద్దాం. అండ్ గైస్ మన వీడియో అయితే లాస్ట్ దాకా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయండి. అండ్ గాయస్ జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష అండ్ జై హింద్.